అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీనాథుని శృంగార నైషధం కావ్యపట్టణం కావిస్తున్నది శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. శ్రీ రత్న శర్మ గారు ఈ కావ్య పట్టణాన్ని ధారావాహిక ప్రసంగంలో ప్రసంగిస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు రెండో ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రత్న శర్మ గారికి స్వాగతం. నమస్తే. శృంగార నైషధం ప్రథమాశ్వాసం. ఇందులో ఇష్టదేవతా స్థుతితోటి ప్రారంభించారు కవి. ఒక 5 పద్యాలు 6 పద్యాలు ఉన్నాయి. వాటిని చూద్దాం ఈరోజు. ఇష్టదేవతా ప్రార్థనలో ముందుగా నారాయణ స్తుతి. శ్రీరామా కుచమండలీ మృగమద శ్రీగంధ సంవాసిత స్ఫారోదార భుజాంతరుండు ధరణీ సంశ్లేష సంభావనా పారేణుండు కృతార్థుజేయు కరుణాపాథోది పద్మాక్షుడు ఇంపారన్ మామిడి పెద్ద మంత్రి సుధు సింగామాత్య చూడామణిన్. ఈ కావ్య భర్త, ఈ కావ్యాన్ని అంకితం తీసుకున్నటువంటి ఆయన సింగనామాత్యుడు, మంత్రి సింగనామాత్య చూడామణి అన్నాడు. ఆయన ఎవరు కుమారుడు అంటే పెద్ద మంత్రి సుతుడు అన్నాడు. ఆయన తండ్రి పెద్ద మంత్రి, ఆ పెద్దన అనే ఆయన కూడా మంత్రి. ఆ పెద్ద మంత్రికి ఈయన సింగమాచుడు కుమారుడు. ఆ కుమారుడైన సింగమాచుడు ఈ గ్రంథాన్ని అంకితం తీసుకున్నాడు. అందువల్ల ఆయనని కృతార్థుజేయు, ఎవరు కృతార్థుజేయు కరుణాపాదోది పద్మాషుడు ఇంపారన్ మామిడి పెద్ద మంత్రి సుతు సింగమాచు చూడామణిన్. నారాయణుడు కృతార్థుజేయుగాక అని ఈ మంత్రిని, ఇది ఆశంస. నారాయణుడికి విశేషణాలు ఆ 2-3 లైన్లు ఏమిటున్నాయి అందులో అంటే, శ్రీరామా కుచమండలీ మృగమద శ్రీగంధ సంవాసిత స్ఫారోదార భుజాంతరుండు. ఈయన శ్రీరామ అంటే లక్ష్మీదేవి యొక్క కుచమండలి, కుచములు స్తనముల యొక్క మృగమద శ్రీగంధ సంవాసిత. ఇది మృగమదము అంటే కస్తూరి. మృగమదము అనే పదానికి అర్థం కస్తూరి. శ్రీగంధం, సరే, శ్రేష్టమైన చందనం. వీటి చేత సంవాసితము, సువాసితం చేయబడిన అంటే చక్కగా పరిమళింపజేయబడినటువంటి అని అయినటువంటి స్ఫార ఉదార భుజాంతరుండు, విశాల వక్షస్థం కలిగినటువంటి వాడు, విశాలమైన ఉన్నతమైన భుజములు కలిగిన వాడు అని. భుజాంతరుడు, వక్షస్థలం కలిగిన వాడు అని. శ్రీరామ కుచమండలి మృగమద శ్రీగంధ సంవాసిత స్ఫారోదార భుజాంతరుండు. లక్ష్మీదేవి యొక్క స్తనములకు ఉండేటువంటి కస్తూరి, చందనము, వాటి యొక్క సువాసనల చేత ఆయన వక్షస్థలం సువాసితం చేయబడింది అని. అటువంటి నారాయణుడు అని. ధరణి సంశ్లేష సంభావన పారేణుడు. ధరణి సంశ్లేష, ధరణి అంటే భూదేవి. ధరణి సంశ్లేష కౌగలింత అంటే భూదేవిని దగ్గరకు తీసుకోవటం వల్ల సంభావన పారేణుడు, దగ్గరకు తీసుకునేటువంటి, కౌగిలించుకునేటువంటి ఆదరానికి, గౌరవానికి
ఈయన పారిణుడు తుదముట్టినవాడు అని, కృతార్థుడైన వాడు అనుకోండి. అలా ఇంకా కరుణాపాదోది పద్మాక్షుడు. కరుణ అనే సముద్రానికి కరుణాపాదోది, పాదోది అంటే సముద్రం, దయకు సముద్రుడు అయినటువంటి పద్మాక్షుడు, పద్మముల వంటి కన్నులు కలిగిన వాడు. పద్మాక్షుడు అంటే విష్ణువు, నారాయణుడు అని. ఆయన ఇదిగో ఈ సింగనామాచునికి ఇంపారన్ కృతార్థుని చేయుగాక అని. శ్రీదేవి భూదేవులతో కూడుకున్నటువంటి విష్ణువు, నారాయణుడు, కరుణా సముద్రుడు, ఆయన ఇదిగో పెద్ద మంత్రి కుమారుడైనటువంటి సింగమంత్రిని కృతార్థు చేయుగాక అనేది ప్రశంస. పొగడ్త లేదు, ఒక ఆశంస, కోరిక అనుకుందాం. ఇలా మొదటి పద్యంలో శ్రీ అని, సంప్రదాయబద్ధంగా శ్రీ అనే అక్షరంతో పద్యాన్ని ప్రారంభించాడు. నారాయణ స్తుతి చేశాడు. ఆ నారాయణుడు ఇదిగో ఈ కృతి భర్త అయినటువంటి సింగనామాచుడిని కృతార్థులు చేయుగాక అని తన మనోభిలాషాన్ని తెలియజేశాడు. తర్వాత పద్యంలో కనకక్షోణిధరంబు కార్ముకముగా కద్రూతనోజుండు సింజినిగా మాధవుడు అమ్ముగా పురములు అక్షీణైక దోశక్తి గాల్చిన జోదు ఈశ్వరుడిచ్చుగాత జయలక్ష్మి సుస్థిరైశ్వర్య శోభనములు పెద్దయ సింగమంత్రికి జగత్ ప్రఖ్యాత సత్కీర్తికి. ఇక్కడ కనకక్షోణిధరము కార్ముకము. కనకక్షోణిధరము, క్షోణిధరం అంటే పర్వతం, భూధరము అంటే పర్వతం కదా, క్షోణి అంటే భూమి, క్షోణిధరం అంటే భూధరం, పర్వతం. అది కనకక్షోణిధరం, బంగారు పర్వతం. బంగారు పర్వతం ఏమిటంటే మేరు పర్వతం. కనకక్షోణిధరము కార్ముకముగా, అది విల్లు. కార్ముకము అంటే విల్లు, ధనస్సు. మేరు పర్వతం విల్లు అని. కద్రూతనూజుండు సింజినిగా, కద్రూతనూజుడైనటువంటి వాసుకి, వినతా కద్రువులు కథ వినుంటే ఆ కద్రువ యొక్క పిల్లలంతా పాములు, వినత కుమారుడు వైనతేయుడు గరుత్మంతుడు. సరే, ఇక్కడ ఈ కద్రువ యొక్క పిల్లల్లో పాములు కాబట్టి ఆ నాగుల తల్లి అయిన కద్రువ యొక్క కుమారుడైనటువంటి వాసుకి, ఆయన సింజినిగా అల్లెత్రాడులాగా ఉన్నాడు. అమ్ముగా పురములు, మాధవుడు అమ్ముగా, మాధవుడు నారాయణుడు అమ్ముగా ఉన్నాడు, బాణంగా ఉన్నాడట. ఇప్పుడు విల్లేమో మేరుపర్వతం, నారి వాసుకి, బాణం నారాయణుడు. మాధవుడు అమ్ముగా పురములు అక్షీణైగా దోశక్తి గాల్చిన జోదు ఈశ్వరుడు. అది ఇలా పెట్టుకుని ఆయన త్రిపురాలని కాల్చాడట. పురములు అక్షీణైక దోశక్తి కాల్చిన, ఇది అసురులమైనటువంటి 3 పట్టణాలను కాల్చాడు అని. అయినటువంటి శివుడు, అటువంటి పరాక్రమవంతుడైనటువంటి ఈశ్వరుడు ఇచ్చుగాత. ఏమిటి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి అంటే ఈ మంత్రి గారికి. ఏమి ఇవ్వాలట? జయలక్ష్మి సుస్థిర ఐశ్వర్య శోభనముల్. జయలక్ష్మిని ఇవ్వాలి, విజయలక్ష్మి, గెలుపు అనే లక్ష్మిని. జయలక్ష్మి సుస్థిర ఐశ్వర్యం, స్థిరమైనటువంటి ఐశ్వర్యాన్ని, సంపదనివ్వాలి. ఐశ్వర్య శోభనములు, శుభాలను ఇవ్వాలి. ఇలా పెద్దయ్య సింగమంత్రికి, పెద్దయ్య కుమారుడైనటువంటి సింగనామాచుడికి జగత్ ప్రఖ్యాత సత్కీర్తికి. ఆయన అప్పటికే జగత్ ప్రఖ్యాతుడు, సత్కీర్తి కలిగినటువంటి వాడు. కీర్తికి అలా ఆయన ప్రపంచం అంతా కూడా ఆయన కీర్తి వ్యాపించి ఉంది అని చెప్పడం. జగత్ ప్రఖ్యాత సత్కీర్తికి. అలాంటి పెద్దయ్య సింగన మంత్రికి
ఇలాంటి జయలక్ష్మి సుస్థిర ఐశ్వర్య శోభనములు ఇచ్చుగాక అని ఒక ఆశీస్సు. కనకక్షోణిధరంబు కార్ముకముగా కదురూతనూజుండు సింజినిగా మాధవుడమ్ముగా. ఇవి ఆ మూడు ప్రధానమైన ఆయుధాలు. బాణం అన్నాడు, నారి అన్నాడు, విల్లు అన్నాడు. ఈ మూడు పెద్ద పెద్ద ఎన్నుకున్నాడు. ముందు మేరు పర్వతం విల్లు అన్నాడు, అలాగే కదురు తనూజుడైనటువంటి వాసుకి అలెత్రాడు అన్నాడు, మాధవుడు బాణం అన్నాడు. ఇలా చేసుకుని ఈశ్వరుడు త్రిపురాలని దహించాడు. అటువంటి జ్యోతి అయినటువంటి ఈశ్వరుడు ఇదిగో ఈ రాజుగారి, ఈ మంత్రి గారికి, సింగయ్య మంత్రి గారికి, సింగమంత్రి పెద్దయ్య సింగమంత్రికి జయలక్ష్మి సుస్థిర ఐశ్వర్య శోభనములు ఇచ్చుగాత అని చెప్తాడు. హాటక గర్భుచేత కమలాసనుచే చతురాస్య కంఠ శృంగాటక విధికాకృత విగాహ చతుశ్రుతి చేత దేవతా కోటి కిరీట సంఘటిత కోమల పాదసరోజుచే జగన్నాటక సూత్రిచేత కృతినాథుడుగాంచు చిరాయురున్నతుల్. ఈ కృతినాథుడు చిరాయువును పొందుగాక. ఇందాకేమో సంపదలు చెప్పాడు, కీర్తి చెప్పాడు, అక్కడ కదా అయిపోయింది. ఇప్పుడు ఏం చెబుతున్నాడు? చిరాయువు ఉన్నతులు చెబుతున్నాడు. ఇది ఎవరివ్వాలి? బ్రహ్మదేవుడు ఇవ్వాలి. అందువల్ల బ్రహ్మను గురించి ప్రస్తావన. హాటక గర్భుచేత, హాటక గర్భుడు బంగారు వజగలవాడు అని బ్రహ్మకి. కమలాసనుచే, ఇంకో విశేషణం కమలాసనుడు, ఎప్పుడు పద్మం మీద ఆసీనుడై ఉంటాడు అని. చతురాస్య కంఠ శృంగాటక విధికాకృత విగాహ చతుశ్రుతి చేత, ఆయన 4 కంఠాలు, చతురాస్య కంఠాలు, ఆయనకు 4 ముఖాలు కాబట్టి 4 కంఠాలు. చతురాస్యుడి యొక్క కంఠము నుంచి, చతురాస్యుడు 4 ముఖాలు కలిగినటువంటి బ్రహ్మ యొక్క కంఠం నుంచి శృంగాటక వీధిక కృత విగాహ చతుశ్రుతి చేత, 4 వేదాల చేత, 4 వేదాలు. ఈ కంఠం అనేటువంటి శృంగాటక వీధి, ఈ చదివే యొక్క దారులయందు, చదుగము యొక్క దారులయందు కృత చేయబడిన విగాహ ప్రవేశము కల చతుశ్రుతి చేత, 4 వేదాలు కలిగినటువంటి వాడైన ఈ బ్రహ్మ. దేవతా కోటి కిరీట సంఘటిత కోమల పాద సరోజుచే, ఇంకా ఎలాంటి వాడంటే దేవతా కోటి, సమస్త దేవతలు కూడా వాళ్ళ యొక్క కిరీటాలని ఆయన పాదాలను ఉంచడం చేత దేవతా కోటి కిరీట సంఘటిత కోమల పాద సరోజుచే ఉంచేటువంటి వాళ్ళు అనమాట. ఆయన యొక్క పాద పద్మాల మీద, కోమలమైన పాద పద్మాల మీద సంఘటిత పరిచేటువంటి వాళ్ళు, వాళ్ళ తలలను సమస్త దేవతలు, దేవతా కోటి వాళ్ళ యొక్క కిరీటాల చేత ఆయన పాదాలను తాకటం. అటువంటి జగన్నాటక సూత్రి చేత కృతినాథుడుగాంచు చిరాయురున్నతులు. ఈయన వజ్ర బంగారం కలిగినటువంటి వాడు, హాటక గర్భుడు. ఆయన గర్భం అంతా కూడా, పొట్టంతా కూడా బంగారంతో నిండి ఉంటుందట. అలాగే ఆయన కూర్చునే పీఠం కమలం, పద్మాసనుడు. ఆ 4 గొంతుల యందు చతురాస్య కంఠం, 4 గొంతుల యందు కూడా 4 వేదాలు ఏకకాలంలో వినిపిస్తూ ఉంటాయట. అలాగే కోటాన దేవతలు, దేవతా కోటి, 3 దేవతలు అంటూ ఉంటాం. అందువల్ల కోటాన దేవతలు తమ కిరీటాలను ఆయన పాదములకు తాకునట్లుగా నమస్కరిస్తారు. ఆయన ఈ సమస్త లోకాన్ని నడిపించేటువంటి వాడు, జగన్నాటక సూత్రి. అటువంటి ఆ బ్రహ్మదేవుడు సింగయ్య మంత్రికి దీర్ఘాయువునిచ్చుగాక అని ప్రార్థిస్తున్నాడు.
జేజేయంచు భజించు నిష్టబల సంసిద్ధుల్ మదిన్గోరి నిర్వ్యాజ ప్రౌఢ కృపావలంబుని కట ప్రశ్యంది దానాంబుని పూజా తత్పర దేవదానవ కదంబున్ బాలకేళీ కళా రాజత్ కౌతుక రంజితోరగ ప్రతిపాలంబు పతిప్రాలంబు హెరంబున్ రంజిత ఉరగపతి ప్రాలంబు హేరంబునిన్. ఇక్కడ నిర్వ్యాజ ప్రౌఢ కృపావలంబునిన్ హేరంబును. హేరంబుడు అంటే వినాయకుడు, వినాయక ప్రార్థన. విఘ్నేశ్వర ప్రార్థన లేకుండా కావ్యం ముందుకు నడవదు. సరస్వతి ప్రార్థన, విఘ్నేశ్వర ప్రార్థన లేకుండా ఏ కావ్యము దాదాపుగా ఉండదు. అలాగే త్రిమూర్తుల యొక్క ప్రస్తావన చేశాడు. మొదట నారాయణుని, తర్వాత శివుని, తర్వాత బ్రహ్మని. ఇప్పుడు వినాయకుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆ తర్వాత వాణి ప్రార్థన చేసి ప్రార్థనలు ముగిస్తాడు. దీంట్లో ఇప్పుడు వినాయకుడు ప్రార్థన. జే జేయంచు భజింతున్, జే జే అని భజిస్తానన్నాడు. ఎవరిని? ఇష్ట ఫల సంసిద్ధుల్ మదిన్ గోరి. ఇష్ట ఫల సంసిద్ధుల్ మదిన్ గోరి, కామితార్థాలను కోరి అని. నిర్వ్యాజ ప్రౌఢ కృపావలంబుని కట ప్రసన్నిదానామునిన్. నిర్వ్యాజ ప్రౌఢ కృపావలంబుని అంటే ఎలాంటి కారణం లేని, వ్యాజం లేకుండా, నిర్వ్యాజ ప్రౌఢ అంటే ఇక్కడ నిండైన అని, కృప కరుణను అవలంబుడు వహించువాడు. ఎలాంటి కారణం లేకుండానే నిండైనటువంటి కరుణను వహించేటువంటి వాడు అని. నిర్వ్యాజ ప్రౌఢ కృపావలంబుని కట ప్రసంది దానాంబునిన్. ఇంకా ఎలాంటి వాడు? కట ప్రసంది, చెక్కిళ్ళ మీద కారుతూ ఉన్నటువంటి దానాంబునిన్, మదజలం దానంగా కలిగిన వాడు, మదజల దానం కలిగినటువంటి వాడు, మదజలం కలిగినటువంటి వాడు. చెక్కిళ్ళ మీద కారుతున్నటువంటి మదజలం. ఎందుకన్నాడు ఈ మాట అంటే అది ఏనుగు ముఖం కాబట్టి. అలా కట ప్రసంది దానాంబునిన్ పూజా తత్పర దేవదానవ కదంబున్. పూజల యందు ఆసక్తి, పూజా తత్పర దేవదానవ కదంబున్, దేవదానవుల యొక్క సమూహము కలిగిన వాడు అని. అంటే దేవతలు దానవులు అని ఏమీ లేదు, అందరూ కూడా ఆయన్ని పూజిస్తారు అని. ఆది పూజార్హుడు కదా ఆయన. మొదటి పూజ, ఆది పూజ తీసుకునేటువంటి వాడని. అంటే ఏ కార్యక్రమం చేసినా, ఏ రకమైన హోమాలు చేసినా, యజ్ఞాలు చేసినా, ఇంకేం చేసినా కూడా ఆయన్ని ప్రార్థించకుండా చేసేవాళ్ళు కాదనే కదా. అందువల్ల పూజా తత్పర దేవదానవ కదంబున్, దేవదానవ కదంబం కలిగిన వాడు. కదంబము అంటే సమూహం అని. బాల కేళీ కళా రాజత్ కౌతుక రంజిత ఉరగపతి ప్రాలంబు హేరంబునిన్. బాలకేళి, కేళి అంటే ఆటలు. బాలకేళి కళ, ఆటల యొక్క విలాసం చేత రాజత్ ప్రకాశించుచున్నటువంటి కౌతుక ఉత్సాహం చేత రంజిత సంతోషపెట్టబడినటువంటి ఉరగపతి ప్రాలంబు. ఉరగపతి నాగులకు ప్రభు అయినటువంటి, నాగాల్ని హారంగా వేసుకుని ఆభరణాలు కలిగినటువంటి శివుడు. అటువంటి శివుడు కలవాడు అని. అయినటువంటి వినాయకుడు హేరంబున్ ఇష్టఫల సంసిద్ధులు కోరి ఆయన జే జే అందున్ అని భజిస్తానన్నాడు. జే జేయంచు భజింతున్, అది చివరికి చెప్పుకోవాలి. ప్రారంభం మాత్రం జే జేయంచు అని పద్యం మొదలు పెట్టాడు. కానీ ఖండాన్వయ దండాన్వయాలకు వచ్చేసరికి
హేరమ్మునిన్ జేజేయంచు భజింతున్నని ఆ క్రియని మళ్ళీ మనం మొదట్లో పెట్టిందని చివరిలో చెప్పుకోవాలి. జేజేయంచు భజింతున్ ఇష్టఫల సంసిద్ధుల్ మదిన్ గోరీ నిర్వ్యాజ ప్రౌఢ కృపావలంబుని కటప్రశ్యంది దానాంబునిన్ పూజా తత్పర దేవదానవకదంబున్ బాల కేళీ కళా రాజత్ కౌతుక రంజితో రఘవతి ప్రాలంబు హేరంబునిన్. హేరంబుని కొలవడం అనేది ఆయన కొలవందే ఏ పనులు కావని చెప్పేసి అగ్రపూజ అయింది కాబట్టి దేవతలైనా దానవులైనా ఆయన్ని సేవిస్తారు. సహజంగా కరుణాశాలి, అలాగే భక్తుల కోరికలను నెరవేరుస్తాడు కాబట్టి ఆయన్ని ప్రార్థిస్తూ ఉంటారు. ఇతని యొక్క చెక్కిళ్ళ యందు దానధారలు కారుతాయట. అలా కారుతూ బాల క్రీడలను జరుపుతూ ఉంటాడని, అలాగే పాముల హారాలు కలిగినటువంటి తండ్రి అయినటువంటి శివుడు అలాంటి వినాయకుడిని చూసి ఆనందిస్తాడని, అటువంటి వినాయకుడు నా గ్రంథానికి తోడుగా ఉండమని చెప్పేసి ఆయన ప్రార్థిస్తున్నాడు. నిర్విఘ్నంగా నెరవేర్చడం కోసం వినాయకుడిని ప్రార్థిస్తున్నాడు. సింహాసనము చారుసిత పుండరీకంబు చెలికత్తె చిలువారు పలుకు జిలుక శృంగార కుసుమంబు చిన్ని చుక్కల రాజు పసిడి కిన్నెర వీణ పలుకుదోడు నలువ నెమ్మోముదమ్ములు కేళి గృహములు తలుకుడద్దంబు సత్కవుల మనసు పేదాది విద్యలు విహరణ స్థలములు చక్కని రాయంచయ్యకిరింత ఎప్పుడు నే దేవికి ఆ దేవి ఇందు కుంద చంద్ర చందన మందార సారవర్ణ శారదాదేవి మామక స్వాంత వీధి నిండు వేడుక విహరించుచుండుగాత. ఇక్కడ సింహాసనము చారుసిత పుండరీకము, సరస్వతీదేవి యొక్క సింహాసనం కూడా అందమైనటువంటి తెల్లనైనటువంటి సిత పుండరీకం, తెల్లతామర. తెల్లతామర పుష్పం ఏదైతే ఉందో అది ఈ ఈ సరస్వతీదేవికి ఆసనం. సింహాసనము చారు సిత పుండరీకంబు. పుండరీకం అంటే పెద్ద పులి అనే అర్థం కూడా ఉంది, కానీ ఇక్కడ సందర్భానుసారంగా పుండరీకం అనేది ఒక పుష్పం, తెల్లతామర అని చెప్పాలి. పద్మం. చెలికత్తె జిలువారు పలుక జిలుక. చెలికత్తె ఎవరయ్యా అంటే చేతి మీద ఉండేటువంటి చిలుక. చెలికత్తె చిలువారు పలుకు జిలుక శృంగార కుసుమంబు చిన్ని చుక్కల రాజు. ఆమె తలపైన కుసుమంలాగా ఉండేటువంటి వాడు చుక్కల రేడు, చంద్రుడు. శృంగార కుసుమంబు చిన్ని చుక్కల రాజు పసిడి కిన్నెర వీణ పలుకుదోడు. ఆమె చేతిలో ఉండే వీణ కచ్చపి అంటారు దాన్ని. పసిడి బంగారు కిన్నెర వీణ పలుకుదోడు, ఆమెకు తోడది. నలువ నెమ్మోము తమ్ములు కేళి గృహములు. బ్రహ్మ యొక్క మోములు ఏవైతే ఉన్నాయో 4 ముఖాలు కదా, నలువ నెమ్మోము, అవి 4 ముఖాలు కూడా 4 పద్మాలు. మోము తమ్ములు అన్నది అందుకే, మోములు అనేటువంటి తామరలు అని. నలువ నెమ్మోముదమ్ములు కేళి గృహములు, అవి ఆమెకి విలాస గృహాలు, క్రీడా గృహాలు అని, క్రీడా భవనాలు అని. తలుకుడు అద్దంబు సత్కవుల మనసు. ఆమె ఎక్కడ ఉంటుందయ్యా అంటే సత్కవుల మనసులో ఉంటుంది, అందుకే తలుకుడు అద్దాలు అంది. అద్దాలు ప్రతిబింబంగా కదా, అందువల్ల. తలుకుడు అద్దంబు సత్కవుల మనసు వేదాది విద్యలు విహరణ స్థలములు. ఆమె ఉండే చోటది ఎక్కడ ఉంటుందంటే వేదాది విద్యల్లో ఉంటుంది. వేదాది విద్యలు విహరణ స్థలములు చక్కని రాయంచ ఎకిరింత. రాయంచ ఎకిరింత. రాయంచ రాజహంస, ఎకిరింత అంటే వాహనం, హంసల వాహనంగా ఉంటుంది అది. రాయంచ హంసలు, ఎకిరింత వాహనము.
ఎప్పుడు ఏదేవి కాదేవి ఇందు కుంద చంద్ర చందన మందార సార వర్ణ శారదాదేవి మామక స్వాంత వీధి నిండు వేడుగా విహరించుగాత. ఎంత తెల్లనిదంటే, స్వచ్ఛమైనదంటే ఇవన్నీ కూడా దానికి గుర్తుగా చెప్పాడు. ఇవన్నీ కూడా ఏమిటట? ఇందు అంటే చంద్రుడు తెల్లగానే ఉంటాడు, ఎందుకంటే ఆయన యొక్క వెన్నెల. అలాగే కుంద అంటే మొలలు, అవి కూడా తెల్లగానే ఉంటాయి. చంద్ర అంటే కర్పూరం, చంద్రుడు కాదు ఇక్కడ. హిందూ అని పైన చెప్పేశాడు కాబట్టి చంద్రుడి గురించి, ఇక్కడ చంద్ర అంటే కర్పూరం, చందనము అంటే గంధం, చల్లగాను తెల్లగాను చక్కగా చల్లగా ఉండటానికి. అలాగే మందారం దేవతా పుష్పం, దేవతా పుష్పాలు 5లో మందారం ఒకటి, పారిజాతం ఇలా ఉన్నాయి కదా వాటిల్లో. అలాగే దీని యొక్క సారా శ్రేష్టమైనటువంటి వర్ణ వన్య కలిగినటువంటి శారదాదేవి. అదిగో ఇటువంటి వన్య కలిగినటువంటి శారదాదేవి అని, ఆమె కూడా స్వచ్ఛంగా తెల్లగా ఉంది అని చెప్పడం కోసం. మామక స్వాంత వీధి, నా యొక్క మనసులో నిండు వేడుక విహరించుగాక, చక్కగా విహరించుగాక, నా మనసులో విహరించుగాక. అలా విహరిస్తే అంత అందమైన కవిత్వం కూడా వస్తుంది అని. కాబట్టి అమ్మ దయ, అది కావాలని కోరుకున్నాడు ఆయన అని ఇష్టదేవతా ప్రార్థనము చేసి, ఈ రకంగా ఇష్టదేవతా ప్రార్థన చేసిన తర్వాత కథలో వ్యాస వాల్మీకి సంయమి వాక్సుధాంబోధి లోలోర్మి పంక్తుల నోలలాడి భట్ట బాణ మయూర భారతీ సందర్భ సౌభాగ్య గరిమం సంగ్రహించి భాస సౌమిల్లిక ప్రతిభాసమున్మేష హేలా విశేషంబు నిచ్చగించి మాఘ భారవి వచో మకరంద నిశ్యంద మాధుర్యమునకు సమ్మతమునంది కాళిదాసు మనంబులోగాంచి మ్రొక్కి రాజశేఖరు కవిరాజు ప్రస్తుతించి ధీరమతి నన్నపార్యుని తిక్కయజు శంభుదాసుని కరమర్థి సన్నుతించి. ఇలా పూర్వ కవుల ప్రస్తావన చేశాడు. వీళ్ళందులో చాలా మంది సంస్కృత కవులు ఉన్నారు. చివరిలో నన్నపార్యుణ్ణి, అలాగే శంభుదాసుణ్ణి, తిక్కయజుడు, ఈ ముగ్గురిని కూడా ప్రస్తావన చేశాడు కవిత్రయాన్ని. అంతకుముందు ఆయన చెప్పిన వాళ్ళల్లో చాలా మంది కవులు ఉన్నారు. వ్యాసుడు, వాల్మీకి, భట్టబాణుడు, మయూరుడు, అలాగే భాసుడు, సౌమిల్లిక, మాఘుడు, భారవి, కాళిదాసు, ఇలా అనేక మంది కవులను ఆయన ప్రస్తావించాడు. వీళ్ళందరూ కూడా సంస్కృత కవులు. అందులో వ్యాస వాల్మీకుల సంగతి తెలిసిందే. వాల్మీకి రామాయణం రాశాడు, వ్యాసుడు భారతం రాశాడు. అలాగే భట్టబాణుడు కాదంబరి అనే ఒక కావ్యాన్ని రాశాడు. అలాగే హర్షచరితం అనే దాన్ని కూడా రాశాడు. తర్వాత మయూరుడు శతకం రాశాడు, మయూర శతకం, సూర్య శతకాన్ని రాశాడు ఆయన. అలాగే తర్వాత ఎవరున్నారు? భాస మహాకవి అనేక నాటకాలు రాశాడు. సౌమిల్లిక అనే ఆయన కూడా నాటకకర్త, చాలా నాటకాలు, వీళ్ళు సంస్కృత నాటకాలు రాశారు. మాఘ భారవి, మాఘుడు మాఘం అనే కావ్యాన్ని రాశాడు, అది శిశుపాల వధ అనే కావ్యం. అలాగే భారవి కిరాతార్జునీయం అనే కావ్యాన్ని రాశాడు. అలాగే కాళిదాసు రఘువంశాది కావ్యాలు రాశాడు, అభిజ్ఞాన శాకుంతలాది నాటకాలు కూడా రాశాడు. ఇలా సంస్కృత కవులందరినీ మొక్కి నమస్కరించి, ఆ తర్వాత ధీరమతి నన్నపార్యుని, నన్నయ్య భటుని, అలాగే తిక్కన సోమయాజిని, శంభుదాసుని, ఎర్రాప్రగడని, కవిత్రయ కవులని, వీళ్ళందరినీ కూడా సన్నుతించి ప్రార్థించి అక్కడి నుంచి కథలోకి వెళ్తున్నాడు. కథలో కూడా కాదు, ఆ తర్వాత ప్రధానంగా కృతిపతి ప్రశంస ఉంది. కృతిపతి అయినటువంటి సింగనామాచుడు, ఆయన వంశం ఆయన్ని పిలిచి ఈ కావ్యాన్ని రాయమని అడగటం, తదితర విషయాలన్నీ కూడా అవతారికలో వస్తాయి.
వాటిని రేపు చూద్దాం. ఇప్పటికి స్వస్తి. శృంగార నైషధం కావ్యపట్టణం కావించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు. సాయంత్రం ఉంటే పేపర్ ప్రజెంట్ చేసి వెళ్ళి చూసుకోవచ్చు, లేదా కొద్దిగా ఆలస్యంగా రావచ్చు. మీరు త్రూఅవుట్ ఉండాలనే లేదు. ఓకే ఓకే ఓకే. సెమినార్ కదా, సెమినార్ లేదు. మన పాత్ర మనం అంతే కదా, అంతే కదా. టైంలో చేయాలంతే తప్ప అంతే. ఉండాలని ఏం లేదు. అదే. సరే, వస్తారు కదా. డెఫినెట్ వస్తాను.